వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాస సదుపాయాలు కల్పించకుండా ఉన్నఫలంగా ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి అసహనం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాడుతోందని, నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. నిర్వాసితులకు పునరావాస ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు కల్పించిన అనంతరం మాత్రమే వారు తమ ఇళ్లను ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన సౌకర్యాలు కల్పించకుండా దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే సిపిఎం పార్టీ నిర్వాసితులకు అండగా నిలిచి పోరాటం చేస్తోందని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం అధికారులు సానుకూలంగా పరిష్కరించాలని ఆమె కోరారు. వారి జీవన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పునరావాస ప్రక్రియను చేపట్టాలని సూచించారు. నిర్వాసితుల హక్కులను కాపాడుతూ వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డి రమాదేవి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందుకు సాగాలని కోరారు. అదేవిధంగా R&R ప్యాకేజ్ విషయంలో నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి మేము అడుగుతూ ఉన్నది, చట్టం ప్రకారం మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏర్పాట్లకి తగిన సమయం ఇవ్వాల్సి ఉంది. అందువల్ల మేము ప్రత్యామ్నాయం గురించి కూడా చెప్పాము. మీరు నీళ్ళు వస్తున్నాయి, మేము విడుదల చేయాలి అనుకుంటే నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళ డబ్బులు మొత్తం తక్షణం ఇవ్వండి. 11వ తేదీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పటికి ఇంతవరకు మాకు పడ్డాయి అని చెప్పేసి చెప్పట్లేదు. 2వ విడత షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇస్తే చాలా చాలా ధన్యవాదాలు. అదనంగా కూడా మిస్సింగ్ వాళ్ళకు కూడా మీరు అలాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 18 ఇయర్స్ది ఖచ్చితంగా ముఖ్యమంత్రితో డిస్కస్ చేసి మీరు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటి అంటే, ఈ డబ్బులు ఇవ్వకుండా 1, 2 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఇప్పుడు ఇక్కడ కాలనీ తీసుకున్నారు, మీరు వేయండి షెడ్స్, వాళ్ళతో మాట్లాడి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఎక్కడైనా అదనంగా రెంట్కి వెళ్ళగలిగి అదనపు సదుపాయాలు పొందగలిగే వాళ్ళు ఉంటే వెళ్తారు, లేకపోతే ఈ షెడ్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. టిట్కో ఇళ్ళు ఉన్నాయి 1200, ఇవ్వండి. మీరు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించండి. మీ కుటుంబం అయితే నీళ్ళు వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం చేస్తారు? మీరు వాళ్ళకి వసతులు కల్పిస్తారా లేదా? అలాగే మీ కుటుంబాలుగా భావించి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని 1 డబ్బులు ఇవ్వాలి, 2 వాళ్ళకి ప్రత్యామ్నాయం చూడాలి, 3 18 ఏళ్లకు సంబంధించి ఏ రకంగా 19లో గజెట్ ప్రకటించారో 3వ గజెట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్స్ పరిష్కారం కాకుండా మీరు వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేశామని చెప్పేసి చెప్పుకుంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. ఇక్కడ వెలిగొండకు చెందిన 11 గ్రామాల ప్రజలు, మార్కాపురం జిల్లా యావత్తు కూడా అసమ్మతితో జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీకు రాబోయే కాలాల్లో మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది గమనించి మీరు ఈ పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అదేదో సిపిఎం వాళ్ళు చేస్తున్నారు. సిపిఎం పార్టీ ఎక్కడ ప్రజల ఆందోళన చెందితే వాళ్ళ తరఫున నిలబడుతుంది. ఈరోజు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం సిపిఎంతో కలిసి ఎన్ని పోరాటాలు చేసిందో వాళ్ళకి బాగా తెలుసు. నిన్న మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము పెట్టినటువంటి అనేక సమావేశాలకు వాళ్ళు హాజరైనటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందువల్ల ప్రజల తరఫున నిలబడాలా అని చెప్పేసి అంటే అధికార పక్షం కూడా వాళ్ళకి 11, వాళ్ళు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారో లేదో వాళ్ళు తేల్చుకోవాలా. కానీ వాళ్ళకి 11 అంటున్నారు కదా, మీరు 156 పొందారు కదా, 156 అధికార పక్షము ప్రతిపక్షము మీరే ఉండాలా, మీరే వ్యవహరించండి. ప్రజల తరఫున హక్కులు కాపాడేదానికి మీరే